వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో కార్తీక మాసం అమావాస్య ఆదివారం వస్తుందంటే మరింత ప్రాధాన్యత ఉంది అంటున్నారు. సో ఎందుకంత ప్రాధాన్యత? ఈ రోజుని మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలి? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు అమావాస్య అంటే పూర్ణతిథి. మనకు అమావాస్య నాడు మనం ఎక్కువగా ఏమి చేయము, కానీ తమిళనాడు వైపు లేదా మన తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఉండేటువంటి వారందరూ కూడా అమావాస్య నాడు విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అందులో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా చాలా మంచిది. అయితే లక్ష్మీదేవి ఆరాధనే కాకుండా మనకు అమ్మవారి యొక్క ఆరాధనలు చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాయి. అయితే లక్ష్మీదేవిని ఆరాధించాలి అనంటే రకరకాలుగా పూజిస్తూ ఉంటారు. మనకు అమ్మవారికి సంబంధించి అష్టలక్ష్ములకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుతూ అష్టలక్ష్మి అమ్మవారికి పూజలు చేయడము, అష్టలక్ష్మి దేవాలయం ఏదైనా ఉంటే వెళ్ళి సందర్శించుకోవడము, ఆ రోజున విశేషంగా అమ్మవారికి ఏదైనా నైవేద్యము సమర్పించడము చాలా చాలా మంచిది. విశేషంగా కనకదార స్తోత్రము, అలాగే మనకు లక్ష్మీ అష్టకము, వీటితోని మనం అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిది. అయితే కార్తీక మాసంలో అమావాస్య నాడు ఆఖరి రోజు కాబట్టి ఆ రోజున మనము దీపదానం చేయడం కూడా చాలా మంచిది. అందులో ఉసిరికాయ మీద ఒత్తి పెట్టి దీపదానం చేయడం చాలా చాలా మంచిది. అలా దీపదానం చేసి అమ్మవారికి సంబంధించి స్తోత్రములు, అమ్మవారికి సంబంధించినటువంటివన్నీ కూడా చదువుకోవడం చాలా మంచిది. అయితే మనం కుంకుమార్చన చేస్తాం అమ్మవారికి. అలా మనము గౌరమ్మగా అమ్మవారిని తయారు చేసి మనం అమ్మవారికి కుంకుమార్చన చేయడం కూడా చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాయి. అయితే కొంతమంది సహస్రనామం కూడా చేస్తారు. అయితే కుంకుమార్చన కొద్దిసేపు చేసి తర్వాతకి నాణెములు ఏవైనా ఉంటే నాణెములతో అమ్మవారికి మనం పూజ చేయడం, మళ్ళీ ఆ నాణెములన్నీ కూడా ఇంట్లో నైరుతి భాగము ఉంచుకోవడం చాలా మంచిది. అయితే ఖచ్చితంగా కొన్ని కొన్ని పనులు చేస్తే చాలా మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయి అంటారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనకి అద్దాల మేడ అని ఉంటుంది. ఆ రోజున వీలైతే వెళ్ళి మనము అద్దాల మేడలో అమ్మవారిని సందర్శించుకోవాలి. మామూలుగానే అద్దం చూస్తే ఆడవాళ్ళు బాగుందా లేదా అని చెక్ చేసుకుంటారు. అంతే అమ్మవారు కూడా అలంకారం చేసుకుంటూ అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఆ సమయంలో అద్దంలో అమ్మవారిని దర్శించాలి. అలాగే మనకు ఇంట్లో కూడా నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా, దాంట్లో గాజు కప్పు నిండా చిల్లర నింపి చుట్టూ అద్దాలు పెట్టుకోవాలి. 5 రూపీస్ 10 రూపీస్ అద్దాలు దొరుకుతాయి కదా, డబల్ టేప్ స్టిక్కర్తోని అద్దాలు పెట్టేసుకొని అక్కడ పచ్చకర్పూరము, జువాది, సెంటు ఇలాంటివి పెట్టుకోవాలి. చిల్లర శ్రీ మహాలక్ష్మి, అది రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి, అది లాకర్లో ఉండాలి. అక్కడే మనం ధనం బంగారం పెట్టడం ఆ రోజున ప్రారంభించాలి. అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా డబ్బు ఖర్చు చేయొద్దు. దానివల్ల మంచి ప్రతిఫలం అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పనులలో డబ్బు దాయడము, అందులో చిల్లర రూపంలో గాజు కప్పులో పెట్టి దాయడము, అలాగే సుగంధ ద్రవ్యాలు వచ్చేటువంటి పదార్థాలు పెట్టడము, మనం పర్సు లాంటివి ఏవైనా వాడేటప్పుడు దాంట్లో కూడా ఇలాచి కానీ లవంగాలు కానీ దాంట్లో వేసుకోవాలి. అమ్మవారు కళేబరంలో ఉంటున్నట్లుగా ఫీల్ అవ్వకూడదు, కొంచెం మంచి సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఇలా చేసుకోవడం వల్ల డబ్బు అనేటువంటిది పెంపొందుతుంది అని విశేషంగా ఇవన్నీ కూడా శుక్రాచార్యుల వారు చెప్పారనమాట. రైట్. అస్సలు చేయకూడని పనులు ఏంటి గురుగారు అమావాస్య రోజు, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ఆదివారం అమావాస్య రోజు? మనకు రేపు అమావాస్య వస్తుందనే దానికంటే ముందే ఏం చేయాలి అని అంటే శుక్రవారం నాడు కాకుండా ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇల్లంతా సుగంధ ద్రవ్యాలతోనే ఉండాలంటే మంచి వాసన రావాలి, ధూపం వేసుకోవాలి. అలా కాకుండా మొత్తం దుమ్ము చిందరవందరగా సామాన్లు ఎక్కడ పడితే అక్కడ బూజు ఉంటే జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది, లక్ష్మీదేవి రాదు. ఎందుకంటే అమ్మవారికి ఇల్లంతా పరిశుభ్రంగా ఉండాలి, ఇంటికి ఒంటికి సువాసన రావాలి. శరీరము నోరు దుర్వాసన వస్తే అమ్మవారికి నచ్చదు. ఇల్లు కూడా మంచి సువాసనలు రావాలి, నీట్గా పరిశుభ్రంగా ఉండాలి. ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా బూతు మాటలు మాట్లాడము, గట్టిగా అరవడము, ఆడవాళ్ళని తిట్టడము ఇలాంటివి చేస్తే సకల అష్ట దరిద్రాలు తగ్గుతాయి. ఖచ్చితంగా ఆ రోజున ప్రత్యేకంగా ఎంత కోపం ఉన్నా కొంచెం కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. అమావాస్య నాడు అసలు మామూలుగా కూడా అమావాస్య, ఎందుకంటే
అమ్మవారు అమావాస్య నాడు జన్మించారు కాబట్టి అమావాస్య అనేటువంటిది ఒక వాల్యుబుల్ డే అన్నమాట. ఆ రోజున ప్రత్యేకంగా మనం అమ్మవారికి ఏమైనా పరవన్నంలో కూడా కాస్త పెసరపప్పు వేయడము, ఇలాంటి పదార్థాలు వేసి నివేదన చేయడం చాలా చాలా మంచిది. రైట్ గురుగారు, ఒకవేళ పౌర్ణమి రోజు ఎందుచేతనన్నా 365 ఒత్తులు వెలిగించలేకపోతే వాళ్ళు ఈ ఆఖరి అమావాస్య రోజు ఆదివారం రోజు వెలిగించుకోవచ్చు. మరీ ఎలా అంటమ్మా, ఇంకా సేపట్లో పౌర్ణమి పోతుందన్న సమయంలో కాకుండా కాస్త సూర్యోదయాన్ని వెలిగించడం చాలా మంచిది. నిండు చీకట్లో వెళ్ళిపోయి ఆ చెట్ల దగ్గర, ఉసిరి చెట్ల దగ్గర చాలా మంది వెలిగిస్తూ అమావాస్య నాడు నిండు చీకట్లో చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి దీపాలు వెలిగిస్తూ ఉన్నారు 365 ఒత్తులతో. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే అసలు 6 దాటితే ఏ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి సూర్యోదయం మరి కాసేపట్లో అవుతుందనగా అమావాస్య నాడు పొద్దున్నే వెలిగడం చాలా మంచిది. అంటే సాయంత్రం వెలిగించకూడదు అంటే వెలిగించవచ్చు, కానీ వాటికి డిస్టర్బెన్స్ మనకు అది తెలుసు కదా. చిన్న పురుగులు, పాములు ఆ టైంలో సంచరించి ఫలానా వీడియోలో అయ్యగారు చెప్పారు పోయా నాకు పాము కాటేసిందంటే ఎందుకు వచ్చిన బాధ. కాబట్టి అలాంటివి లేకుండా కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.